పొందాలని దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి ఎవరిని దేవుని బిడ్డలారా, యువత కాలంలో మనము ప్రభు బల్లలో పాలు పొందే ముందు ఐఎమ్ రైట్ విత్ గాడ్, దేవునితో నాకు సమాధానం ఉన్నదా లేదా. చాలామంది నేను తప్పులు చెప్పుదానుకుంటూ ఇక్కడ నుంచి మరి ప్రభుత్వంలో పాలు పొందం చేస్తారు. చేసిన తర్వాత ఏదో ఒక విషయంలో కొట్లాటైంది, రేషన్ షాప్ దగ్గర ఎక్కడో ఈమెకి పోతుంది, ఆ మాట పోతుంది. ఇద్దరు వాక్యము విన్నారు, దేవుని వాక్య స్వరము విన్నారు. అందరూ సాహిత్యంగా కలిగి నివసిస్తున్న ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఆహారోని గంధం మీదుగా కానీ దిగజారుతున్న పనిపై తైలపలే ఉందని వాక్యం చెప్తుంటే అమ్మ చెడ్డ తీసుకున్నారు. అనుభవం పెట్టి ఇష్టంగా నిందరించి ఇరవై ఎటు ఆమె కథ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మనం సహోదర బాధ్యత కలిగి నివసిస్తున్న మంచిదని దేవుని వాక్యం చెప్తున్నా. లోకంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా జగడం లాంటివి సంసారంలో ఇది అదో. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంటే, సూర్యుడు అస్తమించక ముందే నువ్వు వాటితో చక్కబడేవు. ఇక్కడ మన ముందు సంగతులు ఎవరితో మీరు కొట్లాడుకున్నామా, ఎప్పుడన్నా కొట్లాడ లేకుండా ఉండదు. తప్పకుండా కొట్లాడ కావాలి ఏదో ఒకటి. కానీ సూర్యుడు అస్తమించక ముందే మీరు సమాధానం పడాలి. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడు. నీవు ఆమెకు జగన్పై ఇష్టపడి పొట్లాడి చేసి ప్రభుత్వాన్ని క్షమించబడంటే దేవుడు వారి ప్రార్థనలు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభుత్వాలలో మనము ప్రవేశించకముందు మిమ్మల్ని మీరు పరీక్షించబడండి. నన్ను పరీక్షకుండా ఎక్కడైతే దేవుడి చిత్తము దాటిపోతుందో, ఎక్కడైతే దేవుడికి విరోధంగా పాపం చేస్తూ అది తప్పకుండా మరి దేవుడు చూస్తాడు, వింటాడు. నీవు తప్పించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క న్యాయపీఠం ఏంటంటే నిలబడతావు, ద డే ఆఫ్ ద జడ్జిమెంట్, అక్కడ నీవు తప్పించుకోలేవు. అమ్మ ఈమెతో ఫలాన్ని, ఎందుకంటే మనం ఏమేమి చేస్తామో, మనం ఏమేమి రాస్తామో అన్ని బ్లూ ప్రింట్ అవుతుంది పరలోకంలో. మనం అందరం పోయిన తర్వాత హల్లెలూయా కుటుంబంలో ఆ గ్రంథములు తెరవబడుతుంది. మన తప్పులెన్నో ఒప్పులెన్నో దేవుడు రాసి పెట్టాడు. ఆ రాసి పెట్టిన తర్వాత దేవుడితో నువ్వు అబద్ధమాలని, నువ్వు ఏ కుర్చీ మీద అక్రమం మీదతో లేక ఎక్కడ కొట్లాడువో, ఏ వస్తువుతోనైనా నువ్వు ఒకరిని చంపుతువో, ఏ వస్తువుతోనైనా నువ్వు ఒకరిని కొడుతుందో, ఆ వస్తువే నీకు సాక్ష్యంగా పడుతుంది పరలోకంలో. అది జ్ఞాపకం ఉంచుకొని మన జీవితంలో దేవుడికి ఎంత కాలం ఉంటుందో తెలియదు. ఆ 96 ఆ నేల గ్రేవ్ దేవుడు దాన్ని సేవలని చెప్పి మరి ప్రేమల దేవుడి పిల్లల నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ విధంగా సమాధానములు మందమర్చిత కట్టబడి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుటకు ప్రభు సహాయం చేయడం.